ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. కిటికీలు ఎన్ని ఉండాలండి? కిటికీలు ఏ సంఖ్యలో ఉండాలండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే. అడిగేటప్పుడు శాస్త్రం చెప్పిన ఇంకో కొత్త విషయాన్ని తెలుసుకుందాం. కొత్త విషయం కాదు, పాత విషయమే. కానీ దీన్ని అందరూ కూడా మర్చిపోతున్నారు. కిటికీలు ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో ఉండాలి. ఇంట్లో తలుపులు ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో ఉండాలి. కిటికీలు ముఖ్యంగా ఎలా ఉండాలి అంటే, సింహద్వారం పెడతాం కదా! ఆ సింహద్వారానికి ఇరువైపులా కూడా కిటికీలు పెట్టాలి అని మన శాస్త్రం చెప్పింది. ఇది ఎవరు పాటించట్లేదు. కనీసం పోనీ ఇంట్లో కిటికీలు పెట్టేటప్పుడైనా దానికి జవాబుగా మళ్ళీ ఏమైనా కిటికీలు పెడుతున్నారా అంటే, కిటికీలు కూడా దానికి జవాబుగా పెట్టట్లేదు. జవాబంటే ఏం పెడుతున్నాము? మనకు నచ్చేటట్లు ఏదో ఒక కబోర్డ్ పెట్టేసుకోవడం, లేదు అంటే ఏదో ఒక దేవుడి ఫోటో పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ అసలు జవాబు ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పింది శాస్త్రం? షోకేస్ కోసం కాదు. ఈ కిటికీలో నుండి వచ్చే గాలి ఏదైతే ఉందో అది తిరిగి ఎదుటి కిటికీ ద్వారా గాని, గుమ్మం ద్వారా గాని బయటకు వెళ్ళాలి. అందుకోసం మనకి జవాబు ఏర్పరచుకోండి, సరి సంఖ్యలో పెట్టుకోండి అని చెప్పిందందుకు. కానీ మనం ఏం చేస్తున్నాము? జవాబులు, సరి సంఖ్యలు మానేసి నచ్చినట్లు పెట్టుకొని చక్కగా చేస్తున్న కొత్త విషయం ఏంటంటే, అన్ని సరి సంఖ్యలో కట్టినా ఆ తలుపుల్ని 24 గంటలు 365 రోజులు కిటికీలని మూసే ఉంచుతున్నాము. ఇలా మూసి ఉంచడం వల్ల ఏం లాభం? ఏం లేదు. ఇంట్లో ఉండే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఊపిరి ఆడట్లేదండి, గాలి ఆడట్లేదండి అని చెప్తారు. ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? ఇందువల్లనే జరుగుతున్నాయి. సరేనా? పెట్టిన కిటికీలని పగలంతా తీసి ఉంచండి. దోమలు వచ్చేస్తాయి అనుకోండి, దోమల మెషలు వేసుకోండి. సరి సంఖ్యలో కిటికీలు నిర్మించుకోండి. సింహద్వారానికి ఇరువైపులా కూడా కిటికీలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.